జై సద్గురు మహారాజుకు జై. శ్రీ అజగురు సిద్ధూరమయ్య స్వాముల వారికి జై. యూట్యూబ్ ప్రేక్షకులకు మరియు యాజమాన్యానికి మా యొక్క ద్వాదశి వందనములు. మహర్షి డాక్టర్ శ్రీనివాసార్యులు అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను చూసేవారందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరీ ప్రార్థిస్తున్నాము. మేము అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు ముందుగా చేరి మీరు చూడాలనుకుంటే వెంటనే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. రాబో వీడియోలలో దేవుడెవరు, నేనెవరు, సృష్టి ఎలా ఉన్నది, ఈ సృష్టి ఎలా ఏర్పడింది, మనిషి దేవుడిని సృష్టించాడా, దేవుడు మనిషిని సృష్టించాడా అటువంటి ఎన్నో సంశయాలను మనం తెలుసుకునే విధంగా విత్ సైన్స్ మరియు ఆధ్యాత్మిక పరమైనటువంటి విశ్లేషణతో మన వీడియోలు ఉంటాయి. కావున అందరూ కూడా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రార్థిస్తున్నాం. దేశకు మహారాజుకు ఈరోజు మనము దేవుడు మనుషులను సృష్టించాడా, మనుషులు దేవుడిని సృష్టించారా అన్న విషయాల గురించి మాట్లాడుకుందాం. అవునా కదా? ఇది మీకు కదా డౌట్ ఉంది కదా? 100% మానవులు దేవుడితోనే మనం సృష్టించబడ్డాము అనుకుంటున్నారు. 100%. నాస్తికులు కావచ్చు, ఆస్తికులు కావచ్చు, మరి సైంటిస్టులు కావచ్చు, ఆధ్యాత్మికవేత్తలు కావచ్చు, అన్ని జాతుల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు, బ్రహ్మ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతుల వారు కావచ్చు, వర్ణాల వారు కావచ్చు, మాట వచ్చి మనసు ఉన్న ప్రతి ప్రాణి, ఎందుకంటే మాట మనసు లేని ప్రాణులు 84,99,999 జీవరాశులు ఉన్నాయి. మాట మనసు ఉన్న ఏకైక ప్రాణి మనమే, మానవుడే. మానవుడు మనిషి అంటే మనసు చేత ఉద్భవించినవాడు మనిషి. అందుకే దానికి మనిషి అని పేరు వచ్చింది. అంటే మనో చైతన్యంతో పుట్టినాడు ఈ మానవుడు. కాబట్టి ఈ మనిషి మాట వచ్చింది, మనసు ఉంది ఈ మనిషికి. అటువంటి ఈ మనిషి భగవంతుని చేత సృష్టింపబడ్డా అంటే మనం చెప్పే 33 దేవతలు అంటున్నాం మనం. ఈ దేవతలు అంటే మనం కొలిచే రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, యేసు కావచ్చు, అల్లా కావచ్చు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు కావచ్చు, ఇక ఎంతమందో దేవుళ్ళు ఉన్నారు. ఈ దేవతలందరూ మనం సృష్టించారా, మనమే దేవుడిని సృష్టించామా అనేటువంటి ఇది గొప్ప సంశయము. నిజంగా ఈ మాటను మనమందరం కూడా ఆవిష్కరించి తద్వారా వచ్చే ఫలితాన్ని ప్రపంచానికి అందియాలి. ఎందుకంటే ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. దేవుడు అంటే రూప నామ క్రియ రహితమైన వాడని ఒక వాదం ఉంది. కొంతమంది భగవంతుడు సమస్త శక్తిమంతుడు, శక్తిమంతుడు, ఆయన చేతనే సృష్టి ఏర్పాటైంది, శివుడాజ్ఞ లేనిది సీమైనా పుట్టదు,
ఈ విశ్వంలో 84 లక్షల జీవరాశులు దేవుని యొక్క అంశంతోనే పుట్టాయి. కర్త కర్మ క్రియ ఆ భగవంతుడే అని ఒక వాదం ఉంది. ఒక వాదమేమో భగవంతుడు రూప నామ క్రియ రహితుడు అంటున్నారు. కొంతమంది ఏమో సర్వము గురుదేవుడే, అంటే అంతా దేవుడే. దేవుడు లేనిది ఈ విశ్వములో ఈ రూపములను కూడా కలిగించలేము. ఆయన అనుగ్రహం లేనిది సృష్టి లేదు. ప్రతి అణువులో భగవంతుడే ఉన్నాడు. ప్రతి క్రియ ప్రతి కర్మ ఈ సృష్టి స్థితి లయములు భగవంతుని ఆధీనంలో జరుగుతున్నాయి అనేటువంటి సిద్ధాంతం కొంతమంది అంటున్నారు. కొంతమంది భగవంతుడు రూపనామ క్రియా రహితుడని కొంతమంది అంటున్నారు. ఇదంతా కన్ఫ్యూజన్గా ఉంది కదా, మనకు అర్థం కానీ. అంటే మన వేదాలు కానీ ఉపనిషత్తులు కానీ బ్రహ్మసూత్రాలు కానీ పెద్దలు రాసే అనేక శాస్త్రాలలో కానీ ఈ రెండు వాదాలు ఉన్నాయి. ఇది ఆధ్యాత్మిక పరమైనటువంటి వాదండి. సైన్స్ పరంగా పోతే దేవుడే లేడంటున్నారు. నాస్తికులు భగవంతుడే లేడంటున్నారు. కానీ ఆస్తికులలో మాత్రము 2 వర్గాలు ఉన్నాయి. ఈ 2 వర్గాలలో దేవుడికి రూపం లేదు, నామం లేదు, క్రియ లేదు. ఆయన వరకు సాక్షి మాత్రమే ఉన్నాడు. ఆయన సృష్టికి అతనికి సంబంధమే లేదు. ఇది ఒక మాయ వచ్చి మధ్యలో సృష్టి చేసింది, పోతుంది. ఇది కళ లాంటిది. ఇది కళ ఎట్లా వచ్చిపోయింది మన జీవితంలో, అట్టే సృష్టి జరుగుతుంది. దీనికి మూలము లేదు. అవునా కదా? దీనికి కర్త లేడు, భోక్త లేడు అని చెప్తూ దేవుడు నేను అకర్తను అభోక్తనని చెప్పాడని చెప్పుకుంటూ దానికి శాస్త్రాలు భగవద్గీతలో కృష్ణుడు చెప్పినాడని, ఫలాని ఉపనిషత్తులో ఫలాని గురువు చెప్పినాడని, ఫలాని శాస్త్రంలో ఫలానా ఆయన తెలిపినాడని మనం చెప్పుకుంటున్నాము. ఇక్కడ 2 రకాల సమస్యలు వస్తున్నాయి. పూర్వం ఉండేటువంటి జైన మతము కానీ బుద్ధిజం కానీ చార్వాకులు కానీ వీళ్ళంతా కూడా దేవుడు లేడు అని చెప్పినారు. దేవుడు లేడు. ఇదంతా కూడా ఒక శక్తి ఉంది. ఆ శక్తి విశ్వవ్యాప్తమై ఉంది. అది అణువణువున ఉంది. దాన్ని వ్యక్తపరచలేము, దాన్ని తెలుసుకోలేము. అది ఇన్ఫినిటీ. అది ఇంతింతని చెప్పడానికి అవకాశం లేనిది. అది అవ్యక్తము. అది అవ్యక్తము, అవాచ్యము, అగమ్యము, అగోచరము. అవునా? ఇటువంటి మాటలు చెప్తూ దాన్ని తెలుసుకోవడానికి మనిషి తరం కాదు, మానవుడు తెలుసుకోలేడు అని ఒక వాదం ఉంది. ఒక వాదం ఏమో సర్వము భగవంతుడే, ఆయన లేనిది సృష్టి జరగదు. సృష్టికర్త ఆయనే, పోషణకర్త ఆయనే, లయకర్త ఆయనే. ఆయనే త్రిగుణాత్మకమై అంటే సత్వరజో తమగుణ స్వరూపుడై బ్రహ్మముగాను విష్ణువుగాను ఈశ్వరుడుగాను తానే 3 విధాలుగా మార్పు చెందుతూ మరి ఈ విశ్వంలో ఈ జగత్తులో సృష్టి స్థితి లయములు చేస్తున్నాడు. 84 జీవరాశులను, నక్షత్రాలను, సూర్యులను, గ్రహాలను, గెలాక్సీలను ఇలా ఒక వాదం చెప్తుంది. అర్థమవుతుందా మీకు అందరికీ? అర్థమవుతుందా ఏమా? ఈ 2 వాదాలు ఉన్నాయి కదా, మీరు చిన్నప్పటి నుంచి వింటున్నారు కదా, సత్యమే కదా ఈ మాట. ఏమైనా సంశయం ఉంటే అడగండి, నేను చెప్తా. అవునా కదా? కాబట్టి ఈ వీడియో వినేవాళ్ళు కూడా వారికి ఎలాంటి సంశయం ఉన్నా కామెంట్ రూపంలో మాకు తెలియజేస్తే దానికి సమాధానంగా మేము ఇంకొక వీడియో చేసేదానికి అవకాశం ఉంది. మీ ప్రశ్నలే మా ప్రగతికి మెట్లు. మీ ప్రశ్నలే ఈ ఆధ్యాత్మిక ఉన్నతికి మెట్లుగా పరిగణిస్తాం మేము.
కాబట్టి ప్రేక్షకులందరూ ఎటువంటి సంశయం వచ్చినా కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. ప్రతి ప్రశ్నకు సమాధానం ఇస్తాము. మరి దాంతోపాటు ఇంకొక వీడియో కూడా మేము చేసి పెడతాము. కాబట్టి ఈ విధంగా 2 వాదాలు ఉన్నాయి మనకు తెలిసి, శాస్త్రాలను ఆధారంగా చేసుకొని 2 వచ్చినాయి. 3వ వాదము నాస్తికవాదం. వాళ్ళు దేవుడు లేడంటున్నారు. వాళ్ళ పక్కన పెడితే దేవుడు ఉన్నాడని నమ్మే వాళ్ళలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. ఒక వర్గం ఏంది, దేవుడు రూపనామ క్రియారహితుడు, దేవుడికి సంబంధం లేదు, ఇదంతా మధ్యలో వచ్చింది మధ్యలో పోతుంది, స్వప్నంలాగా వచ్చింది పోతుంది, ఇది భగవంతుడికి సంబంధం లేదు, తనలో తనకు తెలియకుండానే తాను లేకనే వచ్చింది కొన్నాళ్ళు ఉంటుంది పోతుంది, భగవంతుడికి సంబంధం లేదు, భగవంతుడు శాశ్వతుడు, సత్యమైనటువంటి వాడు, నిత్యుడు, నిరంతరం ఆ భగవంతుడు ఉన్నాడు, ఆ భగవంతుడికి ఈ సృష్టికి సంబంధం లేదు, ఆ భగవంతుడిలో ఈ సృష్టి తనంతటి తాను వచ్చింది పోతుంది, ఇది ఒక మాయ అని కృష్ణుడు చెప్పినాడు, వేదవ్యాసుడు చెప్పినాడు, మరి శంకరాచార్యులు చెప్పినారు. ఇలా ఎందరో మహానుభావులు మనకు చెప్తూనే ఉన్నారు. అవి మనం వింటున్నాం. ఇది ఒక వాదం అయితే, ఇంకొక వాదం అంటే సమస్తము ఈశ్వర విలాపమే. సూర్యచంద్ర నక్షత్రాలను మొదలుకొని ఆకాశము, పాలపుంతలు, గ్రహాలు, ఈ గ్రహాలలో ఉన్నటువంటి భూమి, ఈ భూమిలో ఉన్నటువంటి 80 జీవరాశులు అన్నీ భగవంతుని అనుగ్రహము లేనిది జరగదు, శివుడాజ్ఞ లేనిది సీమైనా పుట్టదు, అన్నిటి కర్త భోక్త భగవంతుడే, ఆయన అనుగ్రహం లేనిది ఏమీ జరగదు ఒక వాదం. అవునా కదా? ఈ వాదం వల్ల ఏం చేస్తున్నారు అంటే భగవంతుడే కర్త భోక్తగా ఉండి ఈ విశ్వాన్ని ఈ సృష్టి నడిపిస్తున్నాడు అనే వాళ్ళంతా చేస్తున్నారంటే ఆ భగవంతుడికి ప్రతిరూపాలుగా కొన్ని విగ్రహాలను, కొన్ని దేవతలను వీళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఒకనాడుతో వచ్చింది కాదు ఈ దేవతలంతా కూడా, కొన్ని వేల సంవత్సరాల సమయం పట్టింది. రాయి రప్ప కానించి, చెట్టు చేమ కానించి, ఈరోజు బొమ్మలు, కథలు, పురాణాలు ఇవన్నీ వచ్చేటే ఒక్కసారి రాలే ఇవన్నీ. దీనికి కొన్ని వేల సంవత్సరాల సమయం పట్టింది. పట్టి వీళ్ళంతా ఏం చేస్తున్నారు, వీళ్ళంతా పూజ, మంత్రము, జపము, తపము, భజన, భక్తి, వందనము, దాస్యము, సేవ, మరి ఆత్మ నివేదనము, ఇలాంటి భగవంతునికి పరిచర్యలు చేసి తనను తాను శరణాగతుడయ్యి అర్పించి ఆ దేవునికి పూజలు చేస్తూ, వ్రతాలు చేస్తూ, మరి అష్టోత్తర శతనామాలు చెప్పుతూ, మంత్రాలు చెప్పుకుంటూ, జపాలు చేసుకుంటూ, ఇలా అనేక విధాలుగా చేసే వాళ్ళంతా దేవుడు ఉన్నాడు, ఆ దేవుడే మన పుట్టుకకు, మరణానికి, మన జీవన విధానానికి కారణము అనుకునే వాళ్ళంతా విగ్రహారాధన చేస్తూ, పూజలు చేస్తూ, ఒక్కపొద్దులుంటూ, గుండు కొట్టించుకుంటూ, మొక్కుబళ్ళు పెట్టుకుంటూ, ఆహుతులిస్తూ, అంటే మూగ జీవాలను దేవుని పేరు మీద ఆహుతిస్తూ, యజ్ఞయాగాదులు చేస్తూ, ఇట్లా కామ్య కర్మలు చేస్తూ, మనం ఇది చేస్తేనే దేవుడు మనల్ని కరుణిస్తాడు, మనం పూజిస్తేనే దేవుడు మనల్ని బాగా చూస్తాడు అనేటువంటి కామ్య కర్మలు చేస్తూ జీవనాన్ని సాగిస్తూ ఉండే ఒక వర్గం ఉంది. వాళ్ళే గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నారు, వాళ్ళే సంవత్సరానికి ఒక కొత్త దేవుడిని తెచ్చిపెడుతున్నారు, వాళ్ళే మాలేస్తున్నారు, వాళ్ళే పండగలు చేస్తున్నారు. అవునా కదా? వాళ్ళే బలులు ఇస్తున్నారు. ఈ వర్గం అంతా కూడా ఈ విధంగా దేవుని నమ్ముకొని చేస్తున్నారు.
రెండో వర్గం ఏం చేస్తుంది? భగవంతుడు రూపము కాదు, భగవంతునికి ఈ సృష్టికి సంబంధం లేదు, ఈ సృష్టి ఒక మాయ, ఇది మధ్యలో వచ్చి మధ్యలో పోతుంది. ఎట్లా అంటే నీకు కళ వచ్చి ఎలా పోతుందో, కళ ఎట్లా సత్యము కాదో, ఎట్లా ఈ జగత్తు సత్యం కాదు, దాన్ని బ్రహ్మ సత్యము జగత్తు మిథ్య అనే మాటను పట్టుకొని, మరి ఆ బ్రహ్మం అనేవాడు అనంత విశ్వంలో ఉన్నాడని ఆయన తెలుసుకోవాలంటే మనము ధ్యానం చేయాలని, తపస్సు చేయాలని, అవునా కదా? మరి వైరాగ్యం, భక్తి జ్ఞాన వైరాగ్యము రావాలని మనకు అజ్ఞాన మూలహరణం జన్మకర్మ నివారణం జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం అని చెప్తున్నాం కదా మనం. జ్ఞానము వైరాగ్యము సిద్ధి కలగాలని ఇలాంటి ధ్యానమైనటువంటి ఎన్నో ఇవి కూడా కామ్యకర్మలే. కాబట్టి ఈ కర్మలు ఫలాన్ని ఆశించలే. వాళ్ళు చేసే అంటే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడితోనే మనము జీవిస్తున్నాము, ఆ దేవుడితోనే మనం పుడుతున్నాము, సత్తున్నాము అనేవాళ్ళంతా కూడా తన జీవితం బాగుండాలని, తనకు ఆరోగ్యం బాగుండాలని, తన కుటుంబం బాగుండాలని, తన పెళ్ళిళ్ళు కావాలని, తనకు ఉద్యోగాలు రావాలని, తనకు ఆస్తిపాస్తులు రావాలని, తను నిరంతరం ఆరోగ్యంగా ఉండాలని ఇది కామ్యకర్మలను వాళ్ళు మధ్యలో పెట్టుకొని కోరికలతో వాళ్ళు పూజలు చేస్తున్నారు. వీడు చేస్తున్నాడంటే వైరాగ్యం పొందినాడు. ఇది శాశ్వతం కాదు ఈ దేహం, ఇది ఏ రోజున మట్టిలో కలిసేదే. అయ్యే రాసిన పాటలు ఆచరణ సిద్ధాంతాలంతా ఆ పాటలే. ఈ ఇల్లు ఇల్లు అంటారు, నీళ్ళు యాడుందో ఓ సిలక అని పాటలు పాడుతున్నారు. మరి ఇది సత్యం కాదని, ఇది మాయదారి మరలా బొమ్మని, ఇట్లా అనేక రకాలు దేహాన్ని అసహించుకుంటూ తను ఉండే కొంపనే, ఈ దేహం ఏంది తనుండే కొంప, తనుండే కొంపని అసహించుకుంటూ ఇది సత్యం కాదని నిరంతరం నిందించుకుంటూ వైరాగ్యాన్ని తెచ్చి పెట్టుకొని లేని దాన్ని ఇది పోయేదే, మాతా నాస్తి పితా నాస్తి అర్ధ నాస్తి నాస్తి బంధు సహోదరగా దేహం మీద వైరాగ్యం కలిగి అనేటువంటి మాట చెప్పుకుంటూ ఇది ఏనాడైనా మట్టిలో వచ్చింది, మట్టిలో పోయేదే, అవునా కదా? ఇది ఎప్పుడైనా శ్మశానంలో కాలే కట్టే, ఇది శాశ్వతమైనటువంటి దేహం మీద వైరాగ్యాన్ని పెట్టుకొని దేహానికి అతీతంగా ఈ దేహం అసత్యమని, ఈ ప్రపంచమంతా పోయేదని, మిథ్యని, బ్రహ్మ ఒకటి సత్యమని, ఆ బ్రహ్మ ఉందని, ఆ బ్రహ్మను తెలుసుకోవాలంటే గురుపదేశం పొందాలని, ఆ గురుపదేశం ద్వారా ధ్యానం చేయాలని ఎన్నో ఆలోచనలు పెట్టుకొని తద్వారా అహం బ్రహ్మస్మి, అయమాత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, తత్వశడు శత్రువుల మహావాక్యాలను ఆసరాగా తీసుకొని, అవునా కదా, ఆ బ్రహ్మము నేనేనటువంటి భ్రమలో జీవిస్తూ నేను జీవుని కాదు, నేను దేవుణ్ణి, నేను బ్రహ్మను అనేటువంటి భ్రాంతిలో వీళ్ళు జీవిస్తూ వైరాగ్యముతో భార్య బిడ్డలను సంసారాన్ని ఇల్లును వాకిల్ని వదిలి కొంతమంది బికార్లైతే కొంతమంది నటన చేస్తూ నమ్మి వచ్చిన వాళ్ళ కాడ డబ్బులు గుంజుకుంటూ వారికి లేనిపోయిన మాయ మాటలు చెప్పి వాళ్ళను మోసం చేసి వాళ్ళతో కాళ్ళకు ముక్కించుకొని వారితో పూజలు చేయించుకొని వారికి భయభ్రాంతులు గురి చేసి మేము గురువులమని చలామణి కొంతమంది గడుపుకుంటా ఉన్నారు, అవునా కదా? ఇది వాస్తవం. ఈ రెండే పద్ధతులు ఉన్నాయి ఈ భూమి మీద. నిజమా కదా అని చెప్పేది? ఆలోచించండి అందరూ, ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి. అయితే ఈ రెండు మార్గాలు కూడా అనాది నుంచి వస్తున్న ఈనాటికి ఇంకా కొనసాగుతూనే ఉంటాయి. ఎందుకంటే మనిషికి ఒక నమ్మకం ఉంది, దేవుడనే ఒక నమ్మకం కొనసాగుతూనే ఉంటాయి. వీళ్ళిద్దరు ఒక పక్క ఉంటే నాస్తికుడు, వాడు మొగోడు నాస్తికుడు, వాడు దేవుడు కొట్టేసినాడు, వాడి జీవనం వాడు గడుపుతున్నాడు, వాడు తనను తాను నమ్ముకున్నాడు. వాడు
నా సంసారము, నా శక్తి, నా దేహము, నేను కష్టం చేసుకొని తిన్నా లేకపోతేలే, ఏ దేవుడు రక్షించేవాడు లేడు, ఎవరో తోడు వస్తారని ఏదో మేలు చేస్తారని ఎదురు చూసి మోసపోకమా, నిజం మనిషి నిద్రపోకమా అని ఆ నాస్తికుడు తనను నమ్ముకున్నాడు, తన కష్టాన్ని నమ్ముకున్నాడు. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నాడు. ఏదైనా మనం పోరాడి సంపాదించుకోవాలి. ఆరోగ్యమైన, ఆయుష్ అయినా, ఆనందమైన, ఐశ్వర్యమైన మనం శ్రమపడి సంపాదించుకోవాలనేటువంటి సిద్ధాంతంలో ఉన్నవాడు నాస్తికుడు. అంటే వాడు ఒక్కొక్కరి మీద ఆధారపడలే, తన మీదనే తన ఆధారపడ్డాడు. తన దేహం పైన, తన కుటుంబం పైన, తన దేశం పైన, ఈ భూమి పైన, ఈ నేల పైన, ఈ నీటి పైన, ఈ నిప్పు పైన, ఈ వాయువు పైన, ఈ ఆకాశం పైన, ఈ పంచభూతాలే మనకు జీవనానికి ఆధారమని, ఈ పంచభూతాలే మన పుట్టుకకు కారణమని, ఈ పంచభూతాలు లేకపోతే ఈ భూమి మీద జీవరాశి లేదని సైన్స్ను వాళ్ళు ముందు పెట్టుకొని కానీ దేవుడు అనేటువంటి దాన్ని పక్కన పెట్టినారు. సరే నాయన వద్దుల తలకాయ నొప్పి అని వాళ్ళు సత్యాన్ని తెలుసుకున్నారు. అటు తెలుసుకున్నవాడు బుద్ధుడు, జైనులు, చారువాకులు ఎంతోమంది ఉన్నారు. వాళ్ళు మనం నాస్తికులు అంటున్నాం, అవునా కదా. ఇటువంటి సమాజం ఉంది ఈ ప్రపంచంలో. మొత్తం ఎన్ని వర్గాలు ఉన్నాయి? 3 వర్గాలు ఉన్నాయి. బాగా అర్థమవుతుందే. ఆలోచించండి, మనం తెలివింది, దేవుడు మనసు ఇచ్చినాడు, ఆలోచించే జ్ఞానం ఇచ్చినాడు. కానీ 3 వర్గాలు ఈ భూమి మీద ఉన్నాయి. మొదటిది సమస్తము దేవుడేని నమ్మే భక్తులు ఉన్నారు. రెండోది అంతా మాయ, ఏది సత్యము కాదు, ఏది శాస్త్రం కాదు, ఆ బ్రహ్మే సత్యము, ఈ జగత్తు మిథ్య. అటువంటి బ్రహ్మాన్ని నేను కావాలా, జీవ శివైక్యమని, జీవ బ్రహ్మైక్యమని ధ్యానాలు చేసి, ప్రాణాయామాలు చేసి, కుండలిని యోగాలు చేసి అనేక రకాల శ్రమలు పడుతూ తిరిగే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అది ఒక వర్గం ఉంది. 3వ వర్గం ఉంది నాస్తికుడు. దేవుడు లేడు, బ్రహ్మ లేడు, ఎవ్వడు లేడు, ఉన్నది నేను పంచభూతములు అంటే ఆకాశం, స్పేస్, వాయువు, అగ్ని, నీరు, భూమి, ఈ పంచభూతాల కలయికలో సృష్టి తనంతా తాను జరుగుతుంది. ఈ పంచభూతాల్లో ఒక శక్తి ఉంది. ఆ శక్తి ఇన్ఫినిటీ, చెప్పడానికి అవకాశం లేదు. ఆ శక్తే నాలో ఉంది. కాబట్టి నాలో ఉన్న శక్తిని నేను నమ్ముకొని నేను కష్టపడి చదువుతా, ఉద్యోగం చేస్తా, కార్మిక వ్యవస్థ చేస్తా, పంట పండిస్తా, రైతునైతా, కర్షకుడినైతా, కార్మికుడినైతా, నా భార్య బిడ్డను పోషించుకుంటా. ఏ శక్తితో? నా యొక్క ఫిజికల్ అంటే నా శారీరక శక్తి చేత, నా బుద్ధి బలం చేత, నా మనోబలము చేత, నా ఆత్మ బలము చేత, నా శారీరక బలము చేత నా కుటుంబాన్ని నేను పోషించుకుంటా, అవునా కదా అని నమ్మేవాడు ఒకడు, వాడు నాస్తికుడు. వాడు సైన్స్, అవునా, వాడు శాస్త్రజ్ఞుడు. వాళ్ళనే మానవతావాదులు అంటారు. అంటే మనిషే గొప్ప, ఈ ప్రపంచంలో ఏది కాదు అని. ఇట్లా 3 వర్గాల వాళ్ళు భూమి మీద ఉన్నారు, అవునా కదా, ఉన్నారు కదా. అయితే మరి మీరందరూ కూడా ఈ 3 వాటిల్లో తిరిగి, మెదిగి, నలిగి, అలసి, సొలసి, నీరసించి ఏంది ఈ జన్మ, ఏంటి మార్గము అని గురువు కాడికి వచ్చాడు, అవునా కదా. అప్పుడు గురువు సరైన మార్గం చెప్తున్నాడు. ఇంకా భ్రమలు భ్రాంతులు వద్దు. కొందరేమో దేవుడు మనం సృష్టించాడంటున్నారు, వీళ్ళేమో నాస్తికులు దేవుడు నువ్వు సృష్టించలేరా, మీరే దేవుడు సృష్టించినారు, భయము చేత ఊహించిన దేవుడు, మీకు సావనే భయం దొరుకుతుంది,
మీకు రోగం అనే భయం దొరుకుతుంది, మీకు వృద్ధాప్యం అనే భయం దొరుకుతుంది, మీకు బతకలేమనే భయం దొరుకుతుంది. అవునా కదా? మీకు సస్తం అనే భయం దొరుకుతుంది. నిజమా కదా? ఈ భయాలు అందరికీ ఉన్నాయి కదా. ఈ భయం తగులుకొని ఈ భయానికి భయపడతా ఉంటే ఒక తెలివైనవాడు, ఒక తెలివి లేనివాడు, ఒక జ్ఞానం, ఒక అజ్ఞానం, ఒక దేవుడు తెచ్చిపెట్టినాడు. మీకు భయం పోయేంత వరకు మీరు దేవుణ్ణి మర్చిపోలేరు. భయము పోయేంత వరకు దేవుణ్ణి మర్చిపోలేరు. నిజమా కాదా? మీ హృదయాంతరాలలో భయం ఉన్నంత వరకు మీరు దేవునికి మొక్కుతూనే ఉంటారు. ఏదో ఒక రూపానికి, ఈ రూపం కావచ్చు, ఇంకొక రూపము, ఇంకో రూపం కాదు, ఇంకో రూపం. మన ఊళ్ళో కాకపోతే అల్లాడపల్లెలో, అల్లాడపల్లెలు కాకపోతే కడపలో, లేదా తిరుపతిలో, లేదంటే శ్రీశైలంలోనో, లేకపోతే కాశీ రామేశ్వరంలోనో, ఏడో ఒక చోట ఒక దేవునికి భయపడుతూ మీ జీవితాలు బతుకుతున్నారు. అది సందిగ్ధంగా ఉన్నారు. అవుతుందా కాదా? ఈ దేవుడు రక్షిస్తాడా రక్షించడా అనుమానం. ఎందుకంటే ప్రత్యక్ష ప్రమాణం లేదు. దేవుడి కాడికి పోతా 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 యాక్సిడెంట్ అయ్యి 100 మంది చచ్చిపోతుంటారు. అవునా కదా? వాడు నమ్ముకొని పోతా ఉన్నాడు, యాక్సిడెంట్ చచ్చిపోతున్నాడు. అప్పుడు మనిషికి నమ్మకం పెట్టగలుగుతుంది, రక్షించాలి కదా. దానికి మరి ఏంటంటే దేవుడి మీద తప్పు పడకుండానని ఒరే వాళ్ళు ఎందుకు పొరపాటు చేసినారు అందుకు చచ్చిపోతే మళ్ళీ ఈడే చెప్పుకుంటా ఉన్నాడు. ఇట్లా అన్నీ మనో పలకం పైన ఉత్పన్నమైనటువంటి మాటలే తప్ప సత్యము కాదు అని నా అంతరాత్మకు గోచరిస్తాడు. కాబట్టి ఏ దేవుడు, ఒక సినిమాలో ఒక ఆయన పాట పాడాడు, ఉన్నావా అసలున్నావా, ఉంటే కళ్ళు మోసుకున్నావా, ఈ లోకం కొళ్ళు చూడకున్నావా అనగా భక్త తుకారాం సినిమాలో తుకారాంకు కోపం వచ్చి దిక్కు తెలియక అడుగుతాడు. ఏదో విగ్రహం పోతే ఈవుడు తెంకపోయాడని. అవునా? అదే కదా ఆ సినిమాలో. ఒక గుళ్ళో విగ్రహం మాయమవుతాయి. అది కొంతమంది దుండగులు ఎత్తకపోయి ఈ తుకారం మీద కేసు పడాలని వాడిని కొట్టాలని ఎత్తకపోతారు, మాయం చేస్తారు. అప్పుడు ఈయన మీద కేసు పెట్టి ఈయన కొడతారు, పాపం కొడాలతో కొడతారు, ఇబ్బంది పెడతారు. అప్పుడు ఆయనకి ఇసుకొచ్చి పాట పాడతారు. మరి నువ్వు ఉన్నావని ఎందరెందరూ అనుకున్నారయ్యా, నువ్వు లేకుండా పోయినావు అని. అవునా కదా? ఇట్లా ఎందరో ఎన్నో రకాలుగా దేవుడి గురించి పరితాపం చెందుతూ ఉన్నారు. కాబట్టి అవన్నీ కూడా మనిషి యొక్క మనోబలకంలో ఉద్గమించిన అపోహలే కానీ సత్యము కాదు. నిజంగా చెప్పాలంటే విశ్వవ్యాప్తమైనటువంటి ఒక చైతన్య శక్తి ఉంది. ఎందుకంటే ఆ శక్తి లేకపోతే ఈ మైకు శబ్దాన్ని ఇవ్వదు. ఎన్ని మనం వస్తువులు కలిపినప్పటికీ శక్తి కావాలి కదా. అవునా కదా? శక్తి లేనిది ఈ సృష్టిలో ఏమీ జరగడానికి అవకాశం లేదు. ఒక మనిషి మాట్లాడాలన్నా, ఒక మనిషి తెలివి పని చేయాలన్నా, ఈ అనేక వస్తువులను ఈ మానవుడు కనుగొనాలన్నా ఒక శక్తి కావాలి. ఆ శక్తి అనేది చాలా గొప్పది. దాన్ని, ఆ దైవశక్తిని ఒక మహానుభావుడు చెప్తాడు. తల్లి మామూలుగా బిడ్డను ప్రేమిస్తుంది కదా. తల్లి బిడ్డను ప్రేమిస్తుంది. తన ప్రాణం పోయిన బిడ్డ బతుకుదాడుతుంది. ఒక చల్లని ప్రదేశంలో, ఒక శీతలమైన ప్రదేశంలో ఒక మంచు తుఫాను వస్తుంది. ఒక గ్రామం ఆ తుఫాన్లో, ఆ చలికి వణికి మొత్తం గ్రామం మొత్తం చచ్చిపోతుంది.
చచ్చిపోతే తర్వాత ఆ తుఫాన్ తగ్గిన తర్వాత ఎట్లా ఉందో ఆ గ్రామం వేరే దేశస్తులు వేరే గ్రామాల వాళ్ళు చూడ్ను పోతారు, రక్షించాలని వాళ్ళు పోతారు. పోయి ఆ పోలీసు కానీ ఆ దేశ ప్రజలు కానీ రక్షక బొడ్డు కానీ పోయి అక్కడంతా చర్చ చేస్తుంటే ఆ ప్రాంతంలో మనుషులు 10 రకాల దుస్తులు ధరిస్తారు. అంటే ఒకదాని మీద ఒకటి, అంటే చలి ప్రదేశం. అప్పుడు ఇప్పుడు 360 రోజులు చలి ఉంటుంది అక్కడ. దాంట్లో మళ్ళీ చలి తుఫాను వచ్చారు, అందరూ చచ్చిపోతారు. వాళ్ళు మామూలుగా నిరంతరము వాళ్ళ జీవన విధానంలోనే ఒక్కొక్కరు 10 సక్కాలు వేసుకుంటారు, 10 కోట్లు వేసుకుంటారు. చలి తట్టుకోలేక కాళ్ళకు చేతులకు ముఖానికి అన్నిటికీ ముసుగులు వేసుకుంటారు. ఆ చనిపోయిన శవాలలో ఒక స్త్రీ శవం నగ్నంగా ఉందంట. నగ్నంగా అంటే బట్టలు లేకుండా నగ్నంగా అంటారు. నగ్నంగా అంటే అంగమల అని మీ భాషలో, అంటే బట్టలు లేకుండా, మనం ఉత్తపిత్తలు అంటాం మన భాషలో. అట్లా నగ్నంగా ఉందంట ఒక స్త్రీ. అదే ఈ మంచు ప్రదేశంలో అందరూ ఒకటి పెట్టి 10 శాలవాలు అయితేనేమి, కోట్లు అయితేనేమి, చలికోట్లు కప్పుకున్నారు కదా. ఈమె నగ్నంగా ఎట్లా ఉంది, ఈమె నగ్నంగా ఎవరు చేసినారు, చనిపోయింది ఆయమ్మ, ఈమె నగ్నంగా ఎట్లా తయారైంది అని ఆలోచన చేస్తారు. నగ్నంగా ఉండే అవకాశం లేదు అక్కడ, ఎందుకంటే అందరూ ఒకటికి బట్టి 10 వేసుకున్నారు చలి తట్టుకోలేక. నగ్నంగా ఎందుకుంటారు? ప్రాణంతో ఉంటే నగ్నంగా ఉండరు, ఏదో ఒకటి కప్పుకుంటారు. చచ్చిపోతే ఆ కట్టుకున్న గుడ్డతో చచ్చిపోవాలి, అవునా కదా. ఈమె నగ్నంగా ఎట్లా చనిపోయింది అని పరిశీలన చేస్తే కొంచెం దూరంలో ఒక చిన్న పిల్లవాడు కొన్ని గుడ్డలలో కదులుతాడు. అంటే తన బిడ్డను కాపాడడం కోసము తన దుస్తులు మొత్తం, నేను చచ్చినా పర్వాలేదు నా కొడుకు బతకాలని వానికి చుట్టింది. చిట్ట చివరికి దుస్తులు కూడా తీసి వాడిని కప్పింది. తాను అంగమల అయిపోయింది, చనిపోయింది. ఆ బిడ్డ బతికినాడు. తల్లి ప్రేమ ఎంత గొప్పది. తర్వాత ఆ బిడ్డను వేరే అనాథ శరణాలయంలో సాగితే వాళ్ళు పెరిగి పెద్దయి బ్రిటన్ ప్రధాని అయినవాడు, బ్రిటన్ అనే దేశానికి ప్రధానమంత్రి అయినవాడు. చూసినావా? అందులో అంటే తల్లి ప్రేమ ఎంత గొప్పది. తాను మరణించినా పర్వాలేదు, తన బిడ్డ బ్రతకాలి, అంత ప్రేమ ఉంది తల్లికి. దేవుడి ప్రేమ ఎలాంటిదంటే 1,00,000 మంది తల్లులు, 1,00,000 మంది తండ్రులు ప్రేమను కలిపితే ఎంత ప్రేమో అంత ప్రేమ దేవుని ప్రేమ. ఎంత ప్రేమ దేవుని ప్రేమ? 1,00,000 మంది తల్లులు, 1,00,000 మంది తండ్రుల ప్రేమను కలిపితే ఒక దేవుడి ప్రేమ. అంత గొప్పది దేవుడి ప్రేమ. అటువంటి దేవుడు విశ్వవ్యాప్తంగా ఉన్నాడు, శక్తి స్వరూపుడై ఉన్నాడు. ఏ జీవికి ఎంత గాలి కావాలా, ఏ జీవికి ఎంత అగ్ని వేడి కావాలా, ఏ జీవికి ఎంత తేమ కావాలా, ఏ జీవికి ఎంత ఆహారం కావాలా, అవునా కదా, ఏ జీవికి ఎంత శక్తి కావాలో. ఈ సృష్టిలో మిలియన్స్ జీవులు ఉన్నాయి. నిరంతరం కొనసాగుతుంది ఈ జీవ ప్రక్రియ. దీనికి ఫుల్ స్టాప్ లేదు, జీవులకు అంతము లేదు, అవునా కదా. అటువంటి ఆ భగవంతుని ప్రేమ అంత గొప్పది. అర్థమవుతుందా? అంత గొప్పది కాబట్టి ఆయన ప్రేమ
మనము జీవించి ఉన్నాము. ఎక్కడున్నాడు ఆ దేవుడు అంటే అణువున ఉన్నాడు. నీ లోపల ఉన్నాడు, నీ కింద ఉన్నాడు, నీ పైన ఉన్నాడు, నీ ఇరుప్రక్కల ఉన్నాడు, నీ చుట్టూ ఉన్నాడు, విశ్వవ్యాప్తమై ఉన్నాడు. ఆ భగవంతుని ప్రేమ 1,00,000 మంది తల్లులు 1,00,000 మంది తండ్రుల ప్రేమ కలిపితే ఎంత ప్రేమో అంత ప్రేమ భగవంతుని ప్రేమ. గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నా విషయం. ఎక్కడున్నాడు? అంతటా ఉన్నాడు. నీలో ఉన్నాడు, నీవై ఉన్నాడు, నేనే ఉన్నాడు, ఈ మైకై ఉన్నాడు, ఈ సెల్లై ఉన్నాడు, ఆ కుక్కై ఉన్నాడు, ఈ పందై ఉన్నాడు, ఈ సీమై ఉన్నాడు, ఈ దోమై ఉన్నాడు. సర్వజీవుల్లో ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. లేదు. ఆయన ఎంతో మనల్ని ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంతో మనల్ని రక్షిస్తున్నాడు. ఆయన కరుణ, ఆయన ప్రేమ, ఆయన రక్షణ మనకు లేకపోతే ఒక్క సెకండ్ కూడా మనం ఊపిరి పీల్చలేము. ఈ కంటికి చూపును ఎవరిచ్చాడు? ఈ చెవునికి వినే శక్తిని ఎవరిచ్చారు? ఈ నోటికి మాట్లాడే శక్తిని ఎవరిచ్చారు? ఈ మనసుకు ఆలోచించే శక్తిని ఎవరిచ్చారు? ఈ బుద్ధికి తెలివిని ఎవరిచ్చారు? ఈ చేతికి రాతనిచ్చాడు, ఈ చేతికి రాతనిచ్చాడు, ఈ చేతికి శ్రమనిచ్చాడు, ఈ కాలికి నడకనిచ్చాడు. అవునా కదా? ఈ పొట్టకు ఆకలినిచ్చాడు. ఎంత అద్భుతం! ఒకసారి ఆలోచించండి. ఇది మనిషి తరం అవుతుందా? ఎవరి తరం కాదు. దేవుడు ఉన్నాడు, అంతటా ఉన్నాడు. ఆయన లేని చోటు లేదు. ఒక మాట చెప్తా, శ్రద్ధగా గుర్తుపెట్టుకోండి. పెద్ద జీవుడు దేవుడే. పెద్ద జీవుడు దేవుడే. చిన్న జీవుడు దేవుడే. పెద్ద జీవుడు దేవుడు, పెద్ద దేవుడు జీవుడు. పెద్ద దేవుడు జీవుడే, చిన్న జీవుడు దేవుడే. అంటే ఈ విశ్వాన్ని నడిపించే పెద్ద జీవుడు, పెద్ద దేవుడు కూడా జీవుడే. ఈ విశ్వాన్ని నడిపే పెద్ద దేవుడు జీవుడే. ఇదో ఈ చిన్న జీవుడు ఉన్నాడే దేవుడే. తేడా లేదు. దేవునికి జీవునికి అందుకే నేను దేహో దేవాలయో ప్రోక్తో జీవో దేవో సనాతన. ఇది రా సిద్ధాంతం. ఈ దేహమే దేవాలయము, ఇందులో ఉన్న జీవుడే దేవుడు. అటువంటి దేవుణ్ణి మరువకు. నిరంతరము నీ హృదయంలో మరవడం కాదు, నీవే. రెండో వస్తువు లేదు ఇక్కడ. నేను చూసినా, నేను మాట్లాడినా, నాకు తెలిసింది, నేను ధ్యానం చేసి ఇవన్నీ తప్పుడు మాటలు. ఇవన్నీ చెప్పేవాళ్ళు ఎటువంటి వాళ్ళు అంటే కన్నింగ్ ఫెలోస్, నక్కలు వాళ్ళు, మోసపురుతులు, మోసగాళ్ళు వాళ్ళు. వాళ్ళ మాటలు నమ్మొద్దు. దేవుడు ఎక్కడో లేడు, నీవే. నీవే దేవుడు. ఎక్కడున్నాడయ్యా దేవుడు? నీవే దేవుడు. నేను చెప్పేది ఏమని, పెద్ద దేవుడే జీవుడు. పెద్ద జీవుడే దేవుడు, పెద్ద దేవుడే జీవుడు. పెద్ద దేవుడు పెద్ద జీవుడు, చిన్న జీవుడు చిన్న దేవుడు. అంతే తేడా. మనం రాముడు పెద్ద అనుకుంటున్నాం, మనము దేవుడు. కేవలం ఆత్మ అంటే దేవుడే. దేవుడు ఆత్మలు కేవలం. ఎన్ని పేర్లు కూడా తప్పే. నువ్వు పేరు అనుకుంటే ఆ పేరులో పోతుంది నీ మనసు అంతా. నువ్వు తప్పిపోతావు. నువ్వు తప్పకూడదంటే
రెండోది ఉండకూడదు. ఇంకా రెండోది ఉండిందే ఇదే అదే ఇదే అదే అనేటువంటి సంశయంలో పడి నువ్వు తప్పు. రెండు లేవు అంటే జీవుడే దేవుడు, దేవుడే జీవుడు. అర్థమైందా? సంశయం ఉంటే అడగండి. ఈ భూమి మీద చరిత్రలో కానీ పురాణాలలో కానీ వేదాలలో కానీ ఉపనిషత్తులలో కానీ బ్రహ్మసూత్రాలు కానీ అష్టాదశ పురాణాలు కానీ భారతము కానీ భాగవతం కానీ రామాయణం కానీ వీటన్నిట్లో దేవుని గురించి చెప్పినారు. దేవుని గురించి చెప్పినారు. చెప్పినారంటే తప్పు, అది చెప్పబడేది కాదు. ఇవన్నీ మనం పక్కదో పట్టించినాయి. అందుకే అన్ని వదులుకొని గురువు కాడికి వచ్చినాం. ఎప్పుడు వచ్చినాం గురువు కాడికి? అవన్నీ అగసాట్లు పడి తిరిగి తిరిగి సాలయ్యి సిట్టతోటి గురువు కాడికి వచ్చినాం. తెలియక అప్పుడు నిజమైన గురువు ఏం చేయాలా? నీ బరువు దించేయాలి. నువ్వు 100 కేజీలు పెట్టుకోవచ్చు, నాది 10 కేజీలు పెట్టుకుంటుందంటే ఎట్టా? ఏమన్నా ఒక 10 కేజీలు పెడతాం మొయ్యరా? అవన్నీ కాదు, నేను చెప్తా, నాది నువ్వు ఇది కరెక్ట్, దీన్ని పెట్టుకో అంటే ఆ 100 దాటుతూనే ఒక సత్సంగతున్నాయి. మరి నువ్వు ఓడి పెడితివి, మంత్రమో తంత్రమో ధ్యానమో యోగమో పెట్టినావు, వాడు పుల్లి వచ్చావు. అన్నీ దింపేసి నువ్వు దేనికోసమైతే ఎదుగుతున్నావో వాడు నువ్వే. నువ్వు దేనికోసం ఎదుగుతున్నావో వాడు నువ్వే. మన పెద్దలు చెప్పినారు, అన్నట్టు ఎరుకులు సంఖలో గోరం పెట్టుకో గోరం తిన్నాడు అన్నట్టుగా ఎన్నో మన శాస్త్ర పెద్దలు చెప్పినారు. అవునా కదా? కాబట్టి ఇక రెండో మాట లేదు ఇక్కడ, నేనే భగవంతుడు. మరి నేను భగవంతుడు ఇద్దరు వచ్చున్నారు. ఉన్నది నేనే. ఆత్మ, జ్ఞానం, దేవుడు, బ్రహ్మం, అంతే. నేను అనకూడదు ఇంకా. బ్రహ్మం, ఆత్మ, దేవుడు అని నీకు చెప్పుకో. నేను దేవుడు అనగాకు. మరి నేను దేవుడు ఇద్దరైతారు, ద్వంద్వమైతారు. ఉన్నది ఒకటే, అదే దైవం, అదే విశ్వవ్యాప్తమైంది. ఒకటే, రెండు లేదు. అర్థమైందా? ఇటువంటి చిత్రం తెలుసుకొని ఎవడైతే ఆ సత్యాన్ని ఎదిగి ఉంటాడు వాడు మన జ్ఞాని. ఇప్పుడు పాత్రదారుడు ఇద్దరు ఉంటారు. పాత్రదారుడు. పాత్రదారుణ్ణి పాత్రదారుణ్ణి పాత్రదారుడు తెలియదు కదా ఇక్కడ. పాత్ర అనేది పాత్రధారునిలో ఉందా? పాత్రలో పాత్రదారుడు ఉన్నాడా? పాత్రదారునిలో పాత్ర ఉంది. పాత్రదారుడిలో పాత్ర ఉంది. పాత్రలో పాత్రదారుడు లేడు. పాత్ర నువ్వు వేసినావు. ఇప్పుడు రాముడు వేసినావు నువ్వు. నీలోనే రాముడు వచ్చాడు, కానీ రాముడిలో నువ్వు రాలే కదా. రాముడిలో నువ్వు రాలే, నీలో రాముడు వచ్చినాడు.
నాటకం వేసిన మానవుడు పాత్రధారుల్లో పాత్రుడు ఉన్నాడు. పాత్ర ఉంది, పాత్రధారుల్లో పాత్ర ఉంది, కానీ పాత్రలో పాత్రధారుడు లేడు. పాత్ర ఏది రాముడు, పాత్రధారుడు వేరు కదా. పాత్రధారుడు వేరు, పాత్ర వేరు. కానీ పాత్రలో పాత్రధారుడు కానీ పాత్రధారుల్లో పాత్రధారుడు లేడు. పాత్రలో పాత్రధారుడు లేడు, పాత్రధారుల్లో పాత్రుడు. నువ్వు వేసే ఎన్ని పాత్రధారుడు ఎన్ని పాత్రలైనా వేస్తాడు. అదే పాత్రలో పాత్రధారుడు అంటే ఒక పాత్రనే వేయాలి, ఉన్న పాత్ర వేసడానికి అవకాశం లేదు. ఎందుకంటే పాత్ర తానే ఉన్నాడు. ఇక్కడ పాత్ర నువ్వు కాదు, నువ్వు పాత్రధారుడివి. నువ్వు పాత్రధారునివి, పాత్ర వేరు. పాత్ర నీలో వచ్చిపోయేదే, పాత్ర వచ్చిపోయేదే. పాత్రధారుడు వచ్చేవాడు పోయేవాడు కాదు. ఈ పొద్దు బాలరామాయణం ఆడతాడు, రేపు హరిశ్చంద్ర వేస్తాడు, మన్నాడు రామాయణ యుద్ధం వేస్తాడు, ఆ తొమ్మిది కృష్ణాజీ యుద్ధం వేస్తాడు. అవునా కదా. కానీ ఏంది మారింది ఇక్కడ? పాత్ర మారింది, పాత్రధారుడు మారలే. అట్లనే నువ్వు బాలికగా, యువతిగా, అమ్మగా, భార్యగా, కోడలుగా, అత్తగా, అవ్వగా, ఇవన్నీ పాత్రలు నీకు. ఇవన్నీ పాత్రలే కానీ పాత్రధారుడు వేరు. అవునా కదా. కానీ పాత్రలో పాత్రధారుడు లేడు, పాత్రధారులలో పాత్ర ఉంది. ఈ పాత్రలు నీలో ఉన్నాయి కానీ పాత్రలో నువ్వు లేవు. పాత్రలో అమ్మ ఉంది, నువ్వు లేవు. పాత్రలో నాన్న ఉన్నాడు, నువ్వు లేవు. పాత్రలో అమ్మ ఉంది, నువ్వు లేవు. పాత్రలో పెళ్ళాం ఉంది, నువ్వు లేవు. నువ్వు పాత్రకు అతీతంగా ఉండవు. అవునా కదా. అన్నీ నీకే పేర్లు. ఇవన్నీ పేర్లు ఎవరికి? నీకే. అవునా కదా. మరి పాత్రలు నీలో వచ్చిపోతున్నాయి కానీ పాత్రధారుడు వచ్చిపోవడం లేదు. పాత్రధారుడు వచ్చిపోవడం లేదు. సినిమా తెర వచ్చిపోలేదు, సినిమా వచ్చిపోతూ ఉంది, తెరట్టనే ఉంది. అట్లనే భగవంతుడు అట్లే ఉన్నాడు. అందులో ఈ పాత్ర అవుతుంది. ఆకాశం వచ్చింది, వాయువు వచ్చింది, అగ్ని వచ్చింది, జలం వచ్చింది, పృథ్వీ వచ్చింది, ఎలాంటి జీవరాజు వచ్చినాయి, సన్మానం వచ్చినాడు, సుక్కలు వచ్చినాయి, నక్షత్రాలు వచ్చినాయి, వాన వచ్చింది, ఎండ వచ్చింది, అన్నీ వచ్చినాయి. అన్నీ వచ్చినాయి, పోయినాయి. శాశ్వతంగా ఏంటి లేదు, శాశ్వతంగా ఉండలేదు ఒకటే, అది భగవంతుడు. ఆయన పాత్రధారుడు. అలాగే నువ్వు పాత్రధారుడు. నీలో ఎన్నో వచ్చిపోతాయి, నీకు సంబంధం అదే. ఏడుస్తావు, నవ్వుతావు, డ్యాన్స్ చేస్తావు, ఫైట్ చేస్తావు. అవునా కదా. ఇవన్నీ చేస్తాడు కానీ నువ్వే. నువ్వు బాహుబలి సినిమా తీసినాడు ప్రభాసు, ఆడ పాత్రలో బ్రహ్మ నడిచినాడు, కానీ ప్రభాసు వేరు, అది వేరు. బాహుబలి బాహుబలి అవుతాడా? ప్రభాసు బాహుబలి కాడు, ప్రభాసే, బాహుబలే. అవునా కదా. కానీ పాత్రధారుడు సత్యము, పాత్రలు అసత్యము. పాత్రధారుల్లో పాత్రలు వచ్చిపోతూ ఉన్నాయి. అంటే భక్తుడు వేనావు, వైరాగి వేనావు, వైరాగి వేనావు, నాస్తికుడు వేనావు, ఆస్తికుడు వేనావు, నేనే బ్రహ్మం అన్నావు, నేనే విష్ణువు అన్నావు, నేనే అహం బ్రహ్మస్మి అన్నావు. ఇవన్నీ పాత్రలు, ఇవన్నీ పాత్రలు. పాత్రధారుడు వేరు, పాత్రధారుడు మారడు, పాత్రలు మారుతాయి. ఒకే అరుంధతి కళ్యాణ నాటకములో నేను మొదటి సీన్ అంతా వశిష్ఠునికి వేసిన, రెండో సీన్లో అరుంధతికి వేసిన. నేను మారినా? నేను మారలే, పాత్ర మారింది. పాత్ర నేనుగానే ఉంది. అవునా కదా. అట్లే ఈ జగత్తులో నీవే తప్ప రెండో వస్తువు లేదు. రెండోదంతా నేను వచ్చిపోయేదే, అది సత్యం కాదు, నువ్వు సత్యం. ఏం అర్థమవుతుందా? ఇది గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఇక్కడ దేవుడు అనేవాడు వేరుగా లేడు, నీవే అయిపోతున్నావు. ఇంత కథ చెప్పి ఇది ఎందుకు ఇచ్చిన నేను రకరకాలు చెప్పాను. అర్థం
అర్థం కావాలనే ఉద్దేశంతో అన్నీ అర్థం చేసుకుంటే ఇప్పుడు ఏమైంది, చెట్టు చివరికి ఎక్కడో లేడు దేవుడు నీవే. అవునా కదా? ఇది చెప్పేదే గురువు. ఇక్కడ నిలబడండి, హ్యాపీగా సంతోషంగా ఆనందంగా రోజు ఒక డ్రామా ఆడండి. కాట్సీన్ వేయండి, అడుగు సీన్ వేయండి, తర్వాత వేట సీన్ వేయండి, తర్వాత పట్టాభిషేకం సీన్ వేయండి. అవునా కదా? అన్ని సీన్లు వేయండి. అన్ని వేసినా కానీ అవి పాత్రని గమనించండి. పాత్రలకు మార్పు ఉంది కానీ నాకు మార్పు లేదనే భావన మీ అంతరంలో పెట్టుకోండి. అంతే. దేవుడులే దయ్యములే ఏందిలే, ఉన్నది ఒకటే, అది నీవే, అది సత్యం. నీలో వచ్చిపోయినని పాత్రలు వచ్చిపోతావు. నీలో చివరికి ఈ దేహం కూడా వచ్చిపోతుంది నీలోనే. ఇది పాత్రే. ఈ దేహం కూడా పాత్రనే. అవునా కదా? ఈ దేహం కూడా ఈ పాత్రలో వచ్చి పోయేదే. అవునా కదా? ఎన్నో మార్పులు వచ్చింది, పోతుంది. మార్పు చెందది కదా దైవం. ఈ దేహం మార్పు చెందుతుంది కదా. కానీ ఇది కూడా పాత్రే. బాల్యము, యవ్వనము, కౌమారము, వృద్ధాప్యము అనేటువంటి పాత్రలు నువ్వు చేస్తున్నావు. చివరికి మరణం. ఈ జననము మరణం కూడా పాత్రే. ఒక సినిమాలో హీరో చచ్చిపోతాడు. అవునా? వాడు చచ్చిపోయినాడు. నాటకం లేదు, ఇది కూడా నాటకమే. నువ్వు చచ్చిపోలే. ఇప్పుడు సినిమాలో హీరో చచ్చిపోయినాడు, మనం కూడా ఏడ్చినాం. హీరో చచ్చిపోయారు. హీరో ఆ ప్రేమాశకంలో రక్తం కక్కి కక్కి నాయకులు చచ్చిపోతే ఎన్నిసార్లు ఏడ్చినాడు సినిమాకు. వాడు చచ్చిపోయినాడా? చచ్చిపోలే. పాత్ర చచ్చింది, పాత్ర చనిపోయింది. పాత్రధారుడు చనిపోలే, ఉన్నాడు. లక్షణం ఇంట్లో ఉన్నాడు. ఎన్ని సినిమాలు చచ్చినాడో నాగేశ్వరరావు. ఎన్ని పెళ్ళి చేసుకున్నాడో, ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడో, ఎంతమంది పిల్లలు కన్నాడో, ఎన్ని ఉద్యోగాలు చేసినాడో. అవునా కదా? మన ఎన్ని సత్యము కాదు, అవన్నీ పాత్రలు. పాత్రలు వేరు. అట్టనే ఇది కూడా పాత్ర, పాత్రదాడు వేరు. ఈ పాత్ర నేను అనుకున్నావా? నీకు పతనమే, నీకు దుఃఖమే, నీకు కష్టాలే, నీకు బాధలే. ఎందుకంటే హరిశ్చంద్రుడు నేను అనుకున్నావు, కన్నడ నమ్ముకున్నా, కొడుకు నమ్ముకున్నా, రాజ్యం పోయింది అనుకున్నావా? నువ్వు జీవితాంతం వేసాల్సిందే. ఒరేది పాత్ర ఆడినాం, వేసుకొని తీసుకున్నా, బయటకు వచ్చినా, నేను వేరు అనుకుంటే ఏ బాధ లేదు. నువ్వు బ్రహ్మాండంగా నటిస్తావు. కొన్నిసార్లు చెప్పినా అద్భుతంగా నటించండి. ఏం రోగం వచ్చింది, బాగా నటించండి. దగ్గు రోగం వచ్చింది, బాగా దగ్గు, రక్తం కక్కు, సావు, ఏమో నష్టం. అద్భుతంగా నటించాలి. ఈ జన్మలో అద్భుతంగా నటించాలి. ఎందుకంటే ఈ దేహంకి మరణం. భగవంతుడు నేను అనుకున్నట్టే నీవు ఆ స్థితికి చేరుకుంటే, అది నీకు అర్థమైతే ఇది అల్పమే, అది అధికమే. అది అర్థం కాకపోతే ఇదే అధికము, అది అల్పము. ఇదే అల్పమవుతుంది, అధికమవుతుంది, అది అల్పమవుతుంది. దాన్ని తెలుసుకున్నావా? అది అధికమవుతుంది, ఇది అల్పమవుతుంది. అవునా కదా? ఇంతే పరమార్థం. ఇంకా ఎన్ని చెప్పినా గుర్త మాటలే, వేస్ట్ మాటలే. దీన్ని గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దేశదు మహారాజుకు జై. చివరిసారిగా మహర్షి డాక్టర్ శ్రీనివాస్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ను ప్రేక్షకులందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సహించండి. మీ సంశయాలు, మీ ప్రశ్నలు కామెంట్ రూపంలో మాకు పంపండి. మేము వాటికి చక్కగా సమాధానం చెప్తూ మళ్ళీ అనేక వీడియోలు చేస్తాము.
జై శ్రీ మహారాజ్ జై